వెల్కమ్ టు న్యూస్ అడ్డా. నేను వచ్చిన ముందుగా ఈరోజు ముఖ్యాంశాలు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేపై దాడిని ఖండించిన కేటీఆర్. వరంగల్ డిప్యూటీ కలెక్టర్ నివాసంలో ఏసీబీ సోదాలు. హరీష్ రావు ట్రిక్స్ ప్లే చేస్తున్నారు, చామల కిరణ్ కుమార్ రెడ్డి. హరీష్ రావు విచారణపై పోలీసుల క్లారిటీ, ఆ ప్రచారాన్ని నమ్మవద్దన్న సిట్. వివరాల్లోకి వెళ్తే, అలంపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే విజయుడిపై దాడిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. విజయుడిపై కాంగ్రెస్ సీనియర్ నేత నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి చేసిన ఈ దాడి ప్రజాస్వామ్యంపై జరిగిన బహిరంగ దాడి అని ఆయన వ్యాఖ్యానించారు. ప్రతిపక్షాన్ని భయపెట్టేందుకు, గొంతు నొక్కేందుకు కాంగ్రెస్ నేతలు దిగజారిన రాజకీయానికి పాల్పడుతున్నారు అనడానికి ఈ ఘటన నిదర్శనమన్నారు. ప్రజల చేత ఎన్నికైన ఎమ్మెల్యేను అవమానిస్తూ శారీరక దాడికి దిగడం అనేది కాంగ్రెస్ ఎంత దిగజారిందో స్పష్టంగా చూపుతోందని కేటీఆర్ మండిపడ్డారు. చట్టం, రాజ్యాంగం, ప్రజాస్వామ్య విలువలపై కాంగ్రెస్కు గౌరవం లేదని మండిపడ్డారు. ఈ దాడిని బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోందని తెలిపారు. ఎంపీ మల్లు రవి తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనకు సీఎం రేవంత్ రెడ్డి నైతిక బాధ్యత వహించి చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రతిపక్షాన్ని బెదిరింపులతో కాదు, ప్రజల తీర్పుతోనే ఎదుర్కోవాలని సూచించారు. బీఆర్ఎస్ నాయకులపై దాడులు చేస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరిస్తూ ప్రజాస్వామ్య పద్ధతుల్లో గట్టిగా ఎదుర్కొంటామని స్పష్టం చేశారు. వరంగల్ డిప్యూటీ కలెక్టర్ వెంకటరెడ్డి నివాసంలో ఏసీపీ అధికారులు ఆకస్మిక సోదాలు నిర్వహించారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో భాగంగా ఈ తనిఖీలు చేపట్టినట్లు సమాచారం. గత నెలలో లంచం తీసుకుంటూ వెంకటరెడ్డి ఏసీబీకి రెడ్ హ్యాండెడ్గా పట్టుబడిన విషయం తెలిసిందే. ఆ కేసు విచారణలో భాగంగా అధికారులు ఆయనను ప్రశ్నించగా భారీగా ఆస్తులు కూడబెట్టినట్లు గుర్తించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మంచిరేవులలోని ఆయన ఇంట్లోతో పాటు మరికొన్ని ప్రాంతాల్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. హనుమకొండ అదనపు కలెక్టర్గా పనిచేస్తున్న సమయంలో ఓ ప్రైవేట్ పాఠశాల గుర్తింపు పత్రాల పునరుద్ధరణ కోసం సుమారు 60,000 లంచం తీసుకుంటూ వెంకటరెడ్డి ఏసీబీ వలకు చిక్కారు. అప్పట్లో ఆయన నివాసంలో జరిగిన సోదాల్లో పెద్ద మొత్తంలో నగదు బయటపడినట్లు అధికారులు వెల్లడించారు. అంతేకాకుండా గతంలో నల్గొండ జిల్లాలో తహసీల్దార్గా పనిచేసిన సమయంలో కూడా వెంకటరెడ్డిపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదైనట్లు సమాచారం. ప్రస్తుతం కొనసాగుతున్న సోదాల్లో కీలకమైన పత్రాలు, విలువైన డాక్యుమెంట్లను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ కేసుకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో వాస్తవాలు ప్రజలకు తెలియకుండా బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్ రావు ట్రిక్స్ ప్లే చేస్తున్నారని భువనగిరి కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి విమర్శించారు. నిన్న ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణకు పిలుస్తున్న విషయాన్ని తెలుసుకున్న వెంటనే హరీష్ రావు తెలంగాణ ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారన్నారు. సిట్ విచారణను పక్కదారి పట్టించేందుకే ఆయన వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో నిజంగా ఏం జరిగిందో తెలంగాణ సమాజానికి తెలియజెప్పేందుకే సిట్ దర్యాప్తు కొనసాగుతోందని కిరణ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. అయితే విచారణలో బయటపడే నిజాలను దాచిపెట్టేందుకు బీఆర్ఎస్ నేతలు కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. సృజన్ రెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి సింగరేణి కాంట్రాక్టు కట్టబెట్టారని హరీష్ రావు, కేటీఆర్ ఆరోపించడం సరికాదన్నారు. సృజన్ రెడ్డి బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి అల్లుడని, గతంలో తన అల్లుడిని ఎందుకు బద్నాం చేస్తున్నారని ఆయన ప్రశ్నించిన విషయాన్ని గుర్తు చేశారు. బీఆర్ఎస్ పాలనలో కూడా సృజన్ రెడ్డి సహా పలువురికి కాంట్రాక్టు దక్కాయని తెలిపారు. రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ నేతల మాదిరిగా దోచుకునే ఆలోచన లేదన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో సిద్దిపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి టి హరీష్ రావును ప్రత్యేక దర్యాప్తు బృందం విచారించింది. పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో నమోదైన ఈ కేసు దర్యాప్తులో భాగంగా నిన్న జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో దర్యాప్తు అధికారి ఎదుట ఆయన విచారణకు హాజరయ్యారు. సాయంత్రం తన కుమారుడికి విమాన ప్రయాణం ఉందని హరీష్ రావు చేసిన విజ్ఞప్తి మేరకు అధికారులు నిన్నటి విచారణ ముగించి ఆయనను పంపించారు. అయితే ఈ కేసుకు సంబంధించిన సాక్షులను ఎలాంటి పరిస్థితుల్లోనూ సంప్రదించడం గానీ, ప్రభావితం చేయటం గానీ చేయవద్దని ఆయనకు సిట్ అధికారులు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అవసరమైతే తదుపరి విచారణ నిమిత్తం మళ్లీ పిలుస్తామని తెలియజేశారు. ఈ సందర్భంగా పోలీసులు ఒక కీలక ప్రకటన విడుదల చేశారు. కేవలం ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి మాత్రమే హరీష్ రావును ప్రశ్నించినట్లు స్పష్టం చేశారు. రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తల ఫోన్లను చట్టవిరుద్ధంగా ట్యాప్ చేశారన్న ఆరోపణలపై దర్యాప్తు జరుగుతోందని తెలిపారు. సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ విచారణ జరుపుతున్నారంటూ జరుగుతున్న ప్రచారాన్ని ప్రజలు నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు. ఈ కేసులో ఇప్పటికే కొందరు నిందితులపై ప్రధాన ఛార్జ్ షీటు దాఖలు చేశామని, ఇతర అంశాలపై ఇంకా లోతుగా దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు తమ ప్రకటనలో పేర్కొన్నారు.
ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.